మీరు వచ్చేసి డేటా ఎంట్రీ వర్క్గా ఈ యొక్క జాబ్ని అయితే చేసుకోవచ్చు అనమాట. చక్కగా మీ ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అప్ టు శాలరీ 32,000 వరకు ఫర్ మంత్ అయితే శాలరీ ప్రొవైడ్ చేస్తారు. పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా కూడా మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైతే అవుతుంది గైస్. ఇది వచ్చేసి కంప్లీట్గా డేటా ఎంట్రీ వర్క్ లాగా ఉంటుందండి. ఈ యొక్క వర్క్ సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ అంతా కూడా కంపెనీ వాళ్ళే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. పర్సోనా కంపెనీ వాళ్ళు అసిస్టెంట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ వర్క్, వర్చువల్ అసిస్టెంట్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. సో మీ యొక్క ఇంటి నుండి అయితే వర్క్ చేసుకునే విధంగా వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఫుల్ టైం జాబ్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కంపెనీ వచ్చేసి పర్సోనా అనమాట. అసిస్టెంట్ జాబ్ రోల్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అబౌట్ ది జాబ్ కనుక చూసుకున్నట్టయితే పర్సోనా ఈజ్ కంపెనీ ఇది వచ్చేసి యూఎస్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో పీపుల్ ఫ్రమ్ ఆల్ అరౌండ్ ది వరల్డ్, అవర్ విజన్ ఈజ్ ఎ ఫ్యూచర్ వేర్ ఈచ్ పర్సన్ కెన్ ఫైండ్ ది బెస్ట్ రోల్ ఫర్ them and companies can discover the world's best talented. Founded by two Stanford University graduate, Persona works with the world's fastest growing technology startups అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి ఇలా రిక్రూట్మెంట్ తీసుకుని వీళ్ళకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి వాళ్ళ దగ్గర వర్క్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇటువంటి క్లయింట్స్ని పెద్ద పెద్ద కంపెనీస్, సో గూగుల్ ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి చూడండి. సో ఆ యొక్క కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇలా ట్రైనింగ్ అయ్యి రెడీగా ఉన్న క్లయింట్స్ని వీళ్ళైతే రిక్రూట్ అయితే చేసుకుంటారనమాట. సో ఈ యొక్క కంపెనీస్ నుండి సో అలా డిస్కవర్ చేసి వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటారనమాట. సో వాళ్ళను ఆ యొక్క కంపెనీస్ నుండి. సో ఇది పర్సోనా ఈజ్ ఎ టాలెంట్ ఏజెన్సీ దట్ రిక్రూట్స్, ట్రైన్స్ and staff talented remote professionals such as yourself అనమాట. This is an opportunity to work closely with the future Googles, Facebook and Amazons of the world's building out their organizations and helping them reach the next level of success అనమాట. సో ఇంతకుముందు చెప్పిన విధంగా సో వీళ్ళైతే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసుకుని రిమోట్ పర్సన్స్ని వీళ్ళు ట్రైన్ చేసి రిక్రూట్ తీసుకుంటారనమాట. సో తర్వాత ఈ యొక్క ఫేస్బుక్, గూగుల్ అండ్ అలాగే అమెజాన్, సో ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ ఏంటంటే ఈ యొక్క ఆల్రెడీ ట్రైన్ అయిన క్లయింట్స్ని వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటారనమాట. సో ఫర్దర్ సక్సెస్ కోసం వీళ్ళు సో ఖచ్చితంగా వర్క్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అనేదంతా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంటారు కాబట్టి సో మీకు ఎటువంటి డౌట్ అయితే ఉండదన్నమాట వర్క్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ ఇస్ బిల్డింగ్ పర్సన్నా కనుక చూసుకున్నట్టయితే వీఆర్ ఏ గ్లోబల్ టీమ్ ఆఫ్ ప్యాషనేట్ ప్రాబ్లమ్ సాల్వర్స్ హూ లవ్ టు బిల్డ్ న్యూ థింగ్స్ అండ్ మేక్ అవర్ కస్టమర్స్ హ్యాపీ అనమాట. వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ కనుక చూసుకున్నట్టే వీఆర్ లుకింగ్ ఫర్ వర్చువల్ అసిస్టెంట్స్ టు హెల్ప్ అవర్ క్లయింట్స్ ఆపరేట్ అండ్ స్కేల్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ దేర్ గ్రోయింగ్ బిజినెసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క డిఫరెంట్ టీమ్స్తో కొలాబరేట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్గా ఉండాల్సి ఉంటుంది, జనరల్ ప్రాబ్లమ్ సాల్వింగ్గా ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లయింట్స్ కంపెనీ హెల్పింగ్ దెమ్ వేరియస్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఈ యొక్క క్లయింట్స్ ఏంటంటే కంపెనీకి సంబంధించిన డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి హెల్పింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టే వాట్ యూ విల్ డూ కనుక చూసుకుంటే డ్రాఫ్టింగ్ ఈమెయిల్స్ అండ్ అలాగే హ్యాండ్లింగ్ బిజినెస్ కమ్యూనికేషన్స్ అనమాట. సో ఈమెయిల్స్ని డ్రాఫ్ట్ చేయడం అండ్ అలాగే బిజినెస్ కమ్యూనికేషన్ని హ్యాండిల్ చేయడం లాంటి వర్క్ ఉంటుంది. టేకింగ్ వీడియో కాన్ఫరెన్సెస్ అండ్ అలాగే ఇంటర్ఫేసింగ్ విత్ క్లయింట్స్ అండ్ అలాగే కస్టమర్స్, స్కెడ్యూలింగ్ అండ్ ప్లానింగ్ మీటింగ్స్ అండ్ ఈవెంట్స్. సో ఈ యొక్క మీటింగ్స్ ఏమైతే ఉంటాయో అండ్ అలాగే ఈవెంట్స్ని ప్లాన్ చేయడం, షెడ్యూల్ చేయడం లాంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట మీరు యాజ్ అసిస్టెంట్గా. ఆన్లైన్ రీసెర్చ్ అండ్ డేటా కలెక్షన్ యూజింగ్ స్ప్రెడ్షీట్ అండ్ అలాగే రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్, క్రియేటింగ్ వర్క్ విత్ రైటింగ్ అండ్ మీడియా, అదర్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అండ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే మీ నుండి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ ఫుల్లీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. సో మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ బాగా వచ్చి ఉండాలి, మాట్లాడడం, చదవడం, ఇలా రాయడం అండ్ అలాగే
నెక్స్ట్ వచ్చేసి స్కిల్డ్ ఇన్ ద యూజ్ ఆఫ్ యాప్స్ అండ్ టెక్నాలజీ. సో టెక్నాలజీ యాప్స్ని యూజ్ చేసే స్కిల్స్ మీలో ఉండాల్సి ఉంటుందన్నమాట. ఎబిలిటీ టు కమిట్ లాంగ్ టర్మ్ అండ్ అలాగే ఫుల్ టైం అనమాట. సో ఇది వచ్చేసి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అనమాట. ఫుల్ టైమ్గా వర్క్ చేసే ఎబిలిటీ మీకు ఉండాల్సి ఉంటుంది. ఎబిలిటీ టు వర్క్ యూఎస్ బిజినెస్ అవర్స్ అనమాట. టైం సెంటర్ టైం ఈస్టర్న్ టైం. సో ఈ యొక్క బిజినెస్ యుఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి ఈ యొక్క యుఎస్ బిజినెస్ అవర్స్లో వర్క్ చేసుకునే ఎబిలిటీ మీకు ఉండాల్సి ఉంటుంది. నో వర్క్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్ బట్ వీ విల్ టేక్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ ఇంటూ అకౌంట్ అనమాట. సో మీకు ఎటువంటి ప్రియర్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి. ఫ్రెషర్స్ కూడా ఎక్కువ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ క్వాలిటీస్ వీ లుక్ ఫర్ కనుక చూసుకుని ట్రాక్ రికార్డ్ ఆఫ్ సక్సెస్ అట్ వర్క్ ఆర్ ఇన్ స్కూల్ అనమాట. అండ్ ఎబిలిటీ టు సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ విత్ మినిమల్ గైడెన్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ హై పర్ఫార్మెన్స్ వర్క్ ఆర్ స్కూల్ ఎన్విరాన్మెంట్, స్కిల్డ్ అట్ యాంటిసిపేటింగ్ టీమ్ మెంబర్స్ నీడ్స్ అనమాట. విల్లింగ్నెస్ టు వర్క్ హార్డ్ అండ్ ప్రిజర్వ్, మీరు హార్డ్ వర్క్ చేసే విల్లింగ్నెస్ ఉండాల్సి ఉంటుంది. ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ అండ్ రిసోర్స్ఫుల్నెస్, ప్రొఫెషనలిజం. నెక్స్ట్ వచ్చేసి వాట్ వీ ఆఫర్ కనుక చూసుకున్నట్లయితే బెస్ట్ శాలరీస్ ఇన్ ద ఇండస్ట్రీ అనమాట. సో బెస్ట్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. పర్మనెంట్ ఎబిలిటీ టు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో పర్మనెంట్గా మీరు ఎక్కడి నుంచి వర్క్ చేసుకునే ఎబిలిటీ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. ఆపర్చునిటీస్ ఫర్ గ్రోయింగ్ అండ్ అడ్వాన్స్మెంట్, ఏ ఫాస్ట్ ఫేస్డ్ అండ్ అలాగే కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్, వార్మ్ అండ్ ఫ్రెండ్లీ కంపెనీ కల్చర్, ఫుల్లీ బెనిఫిట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ పర్సన్ కనుక చూసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అన్లిమిటెడ్ పెయిడ్ ఆఫ్స్ ఉంటాయి, యాన్యువల్ బోనసెస్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్, మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు బోనసెస్ ప్రొవైడ్ చేస్తారు. మంత్లీ రీచ్ అలవెన్సెస్ అండ్ అలాగే ఆపర్చునిటీ టు బీ పెయిడ్ ఇన్ యువర్ కరెన్సీ ఆఫ్ చాయిస్ అనమాట. సో మీరు ఏ కరెన్సీనో సో ఆ యొక్క కరెన్సీలో ట్రాన్స్ఫర్ చేస్తారనమాట మీ యొక్క మనీని. ఇండియన్ అయితే ఇండియన్ కరెన్సీ, ఇలా అమెరికా అయితే అమెరికన్ కరెన్సీలో ఇలా పే చేస్తారనమాట. అదర్స్ డిపెండింగ్ ఆన్ సీనియారిటీ అనమాట. దిస్ ఈజ్ ఎ ఫుల్ టైమ్ అండ్ లాంగ్ టర్మ్ రోల్ అనమాట, డెడికేటెడ్ ఎక్స్క్లూజివ్లీ టు సర్వింగ్ వన్ ఆఫ్ అవర్ క్లయింట్స్ అనమాట. వీఆర్ లుకింగ్ ఫర్ ఇండివిజువల్స్ హూ ఆర్ రెడీ టు ఫుల్లీ కమిట్ దేర్ టైమ్ అండ్ ఎమర్జింగ్ టు వన్ కంపెనీ టు గ్రో అండ్ డెవలప్ అలాంగ్ విత్ ద కంపెనీ అనమాట. సో ఇండివిజువల్గా వర్క్ చేసుకునే క్యాపబిలిటీ మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ ఉంది, వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో చూడొచ్చు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, అప్లై ఉంటుంది నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే లెఫ్ట్ సైడ్లో. సో అలా అప్లై మీద క్లిక్ చేస్తే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్లై ప్రాసెస్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, క్లియర్ అయితే చేస్తారనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.